హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ రోజు టాపిక్ వచ్చేసి ఫ్లోకీ కాయిన్ గురించి అయితే కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా ఫాస్ట్గా ఫ్లోకీను చార్ట్స్లో గురించి అయితే చూద్దాం. మనం చూసుకుంటే అయితే ఫ్లోకీన్ అయితే గత కొన్ని రోజుల నుంచి అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఇది ఇంక్రీజ్ కావడానికి కారణం ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఫ్లోకీన్కి సంబంధించిన అప్డేట్ అనేది ఈ నెలలో అంటే పోయిన మంత్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఏంటంటే అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇది ఒకటేసారి ఇంక్రీజ్ అయింది అయితే కాదు. దీంట్లో ఏంటంటే చాలా మూమెంటం అనేది షిఫ్ట్ అయింది ఫండమెంటల్గా టెక్నికల్ చెప్పాలంటే 70% ఏంటంటే టెక్నికల్ చార్ట్స్ని ఫాలో అయింది అండ్ 30% ఏంటంటే మార్కెట్ మీద డిపెండ్ అయింది. అంటే ఏదైతే ఫండమెంటల్గా న్యూసెస్ అయితే ఉన్నాయో, బర్నింగ్ సంబంధించిన న్యూసెస్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఏంటంటే విత్ ప్రూఫ్తో సహాయం చూపిస్తాను. దాని తర్వాత నేను ఇచ్చాను లేదా సిగ్నల్స్ అవి కూడా చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ నేను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్లో అయితే చెప్పను. మ్యాక్సిమం ఏంటంటే మీకు ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫ్లోకీను నేను స్టార్టింగ్లో మీకు ఏం చెప్పాను, గ్రూప్లో అయితే పదే అప్డేట్ చేస్తున్నాను. మనకి ఫ్లోకీన్కి సంబంధించిన బర్నింగ్ అయితే ఉంటుంది అని చెప్పి వాళ్ళైతే అఫీషియల్గా అయితే పెట్టారు. దీనికి సంబంధించిన ఓట్స్ అనేది వస్తేనే వాళ్ళు ఏంటంటే బర్నింగ్ అయితే చేస్తారు. దానికి సంబంధించిన అప్డేట్ అనేది వాళ్ళు ట్విట్టర్ పేజ్లో అయితే పెట్టారు. అక్కడ చూసుకున్నట్లయితే ఫ్లోకీన్ దాని మీద కొద్దిగా హైప్ అయితే పెరిగింది. ఇవాళ నిజంగా బర్న్ చేస్తారేమో అని చెప్పి చాలామంది హోల్డర్స్ కూడా అక్కడ నార్మల్గా చెప్పాలంటే ఫండమెంటల్గా అయితే వాళ్ళు బై చేస్తారు. వాళ్ళకి ఇంకా మిగిలిన మార్కెట్ టెక్నికల్గా పరంగా అయితే అనవసరం. అండ్ దాని తర్వాత చూసుకున్నట్లయితే 27th డేట్ నాడు ఒక అప్డేట్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేస్తారని చెప్పారు. అది కూడా వచ్చింది. ఇవన్నీ ఏంటంటే ఎప్పుడో అయితే ఇచ్చారు. పోయినామంతే మనకేంటంటే అప్డేట్ ఇస్తూ ఉన్నారు. అంటే ఫ్లోకీన్కి సంబంధించిన హైప్ అనేది పెంచున్నారు. ఎందుకంటే ఫ్లోకీన్ చూసుకున్నట్లయితే ఒక ఆల్ టైమ్ హై క్రాస్ కావడానికి కోసం అయితే వాళ్ళైతే టార్గెట్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి చెప్తాను. స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే టెక్నికల్గా చూసుకున్నట్లయితే నేను ఏదైతే గ్రూప్ ఉందో అందులో సిగ్నల్ ఇచ్చాను. అక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్లోకీను మంచిగా మనం చూసుకున్నట్లయితే బుల్లిష్ పీనట్ ప్యాటర్న్ అయితే వచ్చింది. చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా నేను మీకు 0.0018 దగ్గర నుంచి మీకు ఏంటంటే సిగ్నల్ ఇచ్చాను. అండ్ మనకి ఏంటంటే పర్టికులర్గా నేను ఫ్లోకీన్కి సంబంధించినకి ఒక 10 to 15 టైమ్స్ ఏంటంటే అప్డేట్ చేస్తూనే ఉన్నాను. పదే ఎందుకు చెప్తున్నాను అనేది మీరైతే అర్థం చేసుకోండి. నేను ప్రతిదీ నేను గ్రూప్లో చెప్తున్నాను కదా, వాళ్ళందరూ ఒకసారి కామెంట్ అయితే చేయండి. నేను పర్టికులర్గా సిగ్నల్ ఇస్తున్నానా లేకుంటే ఇవ్వట్లేదా అనేది కొద్దిగా మెన్షన్ చేస్తే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇంకొకసారి కూడా సిగ్నల్ ఇచ్చాను. ఏంటంటే నీకు నార్మల్గా ఉన్న సిగ్నల్ చూపిస్తున్నాను, టెక్నికల్గా ఉన్న సిగ్నల్ అయితే చూపించట్లేదు. దాంట్లో హిడెన్ చార్ట్స్ అయితే ఉంటాయి కాబట్టి నేను అవి రివీల్ అయితే చేయట్లేదు. మ్యాక్సిమం ఏంటంటే మనకి ఏదైతే టార్గెట్ ప్రకారంగా ఇప్పుడు అచీవ్ అవుతున్నాయో వాటి పరంగా అయితే నేను టార్గెట్స్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని పరంగా చూసుకున్నట్లయితే మనకి ఎగ్జాక్ట్గా నేను అక్కడ ఏం చెప్పాను, 00.17 దగ్గర ఇచ్చాను. అంటే నేను చూసుకున్నట్లయితే మీకు ఎక్కడెక్కడ సిగ్నల్ ఇచ్చాను అనేది పర్టికులర్గా చెప్తాను. అయితే మీకు ఫస్ట్ సిగ్నల్ ఇచ్చింది అనేది నేను మీకు ఎవరైతే స్టార్టింగ్లో ఉన్నారో వాళ్ళకైతే తెలుసు, కొద్దిగా ఎక్కువ రోజుల నుంచి అయితే గ్రూప్లో జాయిన్ అయ్యారో వాళ్ళకైతే తెలుసు. అయితే నేను ఫస్ట్ సిగ్నల్ మనం బై చేసింది ఈ జోన్లో ఎందుకు బై చేసామని ఫస్ట్ ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మార్కెట్ ఒక హై అయితే క్రియేట్ అయింది. అక్కడ నుంచి ఏంటంటే కరెక్ట్గా ఇక్కడ నుంచి అయితే బౌన్స్ అయింది. అయితే ఏదైతే బౌన్స్ అయిందో ఈ జోన్లో లిక్విడ్ అయితే ఉంది. కాబట్టి ఏంటంటే మార్కెట్ వీటికన్నా బిలో వెళ్ళిందంటే ఖచ్చితంగా మనం ఏంటంటే ఈ లెవెల్ అయితే బై చేద్దామని చెప్పి నేనైతే అనుకున్నాను. మన స్ట్రాటజీ ప్రకారం అయితే ఇది మనకు ఒక లిక్విడిటీ ట్రాప్ అన్నట్టు. ఖచ్చితంగా ఈ జోన్లో అయితే ఎంటర్ అయ్యాం. ఎవరైతే స్టార్టింగ్లో ఉన్నారో వాళ్ళకైతే తెలుస్తుంది. ఈ జోన్ మొత్తం ఎంటైర్లీ నేను ఇచ్చాను ఈ జోన్లో బై చేయమని చెప్పి. అది మన ఫస్ట్ ఎంట్రీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెవెరల్ టైమ్స్ ఏంటంటే మళ్ళీ ఈ జోన్లో ఇచ్చాను. కన్సిడర్డ్గా ఈ జోన్లో మీరు బై చేయమని చెప్పాను. ఈ బ్లూ జోన్ ఏదైతే ఉందో మధ్యలో ఇంకెక్కడ బై చేయమని చెప్పలేదు. ఫస్ట్ ఎంట్రీ అయిపోయింది ఈ జోన్లో. అండ్ సెకండ్ ఈ జోన్లో అయితే ఎంట్రీ కమ్మన్నాను. ఎందుకు ఈ జోన్లో ఎంట్రీ కమ్మను అంటే ప్రైస్ అనేది కరెక్ట్గా ఈ జోన్ నుంచి ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టైం ఇదే జోన్ నుంచి ఇంక్రీజ్ అయింది. అండ్ ఇక్కడ మాత్రం నేను సిగ్నల్ ఇవ్వలేదు, ఎలాంటి సిగ్నల్ ఇవ్వలేదు. నేను ఓన్లీ డైరెక్ట్ సిగ్నల్ ఇచ్చింది ఇక్కడ. అండ్ సెకండ్ టైం కూడా నేను సిగ్నల్ ఇచ్చాను. అండ్ థర్డ్ టైం చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది ఒక రెసిస్టెన్స్ అయితే ఫేస్ అయింది. కరెక్ట్గా ఈ జోన్ నుంచి అయితే ప్రైస్ అనేది డ్రాప్ అవుతూ ఉంది. 2 times డ్రాప్ అయింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే రెడ్ లైన్ ఉందో ఆ రెడ్ లైన్ దగ్గర నుంచి ప్రైస్ అనేది ఫాస్ట్గా ఏంటంటే క్రాష్ అవుతూ ఉంది. మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే 2 times క్రాష్ అయింది అండ్ 3 times ఇదే రేంజ్ దగ్గర నుంచి డౌన్ అయింది. దీంతో పాటు మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ జోన్ నుంచి కూడా డౌన్ అవుతుంది. అండ్ ఈ రెండింటిని లెవెల్ని మనకు క్రాస్ అయింది కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ అనేది ఇంకా బయింగ్ మూమెంటం అనేది స్ట్రెంత్ అనేది పెరిగింది. అది నేను అప్పుడైతే కన్ఫర్మ్ అయ్యాను. అందుకోసం మళ్ళీ ఏంటంటే ఈ జోన్లోనే సిగ్నల్ ఇచ్చాను. మొత్తం ఏంటంటే 3 times ఏంటంటే సిగ్నల్ ఇచ్చాను. కాబట్టి మనం ఈ 3 zonesలో ఎక్కడైతే ఎంటర్ అయ్యామో ఇవన్నీ ఏంటంటే మనకి డిప్లో మనం బై చేస్తాం కదా, ఇవన్నీ ఎంట్రీ పాయింట్స్ అనేవి కరెక్ట్గా అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం మన షార్ట్ టర్మ్ టార్గెట్కి అయితే అచీవ్ అయ్యాం. అండ్ ఇక్కడ నుంచి మన టార్గెట్ అనేది ఎక్స్పాండ్ చేయొచ్చా లేకపోతే ఇవన్నీ ఏందనేది నేను మీకు ఇంకా 1 month టైం ఫ్రేమ్ క్యాండిల్ ఏ విధంగా క్లోజ్ అవుద్దో అది చూడాలి. పర్టికులర్గా ఏంటంటే నా పరంగా ఇప్పుడు మనం ఒక కీ లెవెల్ని అయితే హీట్ అయ్యాం. ఫస్ట్ చూసుకుంటే అయితే ఏదైతే పర్పుల్ లైన్ ఉందో మనకి ఇప్పుడు మనం సెకండ్ టార్గెట్లో ఉన్నాం.
అండ్ నెక్స్ట్ ఏంటంటే దీని తర్వాత ఇది లాస్ట్ టార్గెట్ అయితే ఉంటుంది షార్ట్ టర్మ్ పర్పస్కి. అండ్ ఒకవేళ లాంగ్ టర్మ్ పర్పస్కి మీకు షార్ట్ కావాలంటే చాలా టైం అయితే పడుద్ది మనకి. నెక్స్ట్ 1 మంత్లో నేను చెప్పగలుగుతాను. అంటే మీకు ఇంకా చూసుకున్నట్లయితే ఇంకొక 2 to 3 డేస్లో నాకు ఎగ్జాక్ట్గా చార్ట్స్ అయితే చెప్పగలుగుతాను. ఎందుకంటే మనం మంత్లీలో ట్రేడ్ చేయాలి కాబట్టి మంత్లీ చార్ట్స్ ఏ విధంగా ఉన్నాయో చెక్ చేయాలి. దానికోసం అయితే క్యాండిల్ స్టిక్లు అవన్నీ చెక్ చేయాలి. దాని తర్వాత నేను అఫీషియల్గా మీకు చెప్తాను, గ్రూప్లో అయితే ఇస్తాను. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవి ఏవైతే లెవెల్స్ ఉన్నాయో షార్ట్ టర్మ్ పర్పస్కి ఎవరైతే ఫ్యూచర్ ట్రేడ్ చేశారో ఖచ్చితంగా ఈ లెవెల్లో కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయడానికి ట్రై చేయండి. లేకపోతే ఒక 70% ప్రాఫిట్ అలా స్ట్రాటజీ ప్రకారం బుక్ చేసినా కూడా సరిపోద్ది. ఎందుకంటే మళ్ళీ మనం ఈ జోన్లో అయితే మనం బై చేసాం 1 and 2 and 3 లెవెల్స్. ఈ జోన్లో బై చేసాం. మళ్ళీ ప్రైస్ అనేది కొద్దిగా డౌన్ అయితే మాత్రం మీ ఫ్యూచర్లో ఏంటంటే మంచి ప్రాఫిట్ అయితే తీయలేకపోతారు. ఎందుకంటే మంత్లీ చార్ట్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో మనకు కూడా అయితే ఐడియా లేదు. ప్రస్తుతానికైతే చూసుకున్నట్లయితే మనకి ఎందుకు ఈ లెవెల్కి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కిందటిసారి ఉన్న హైట్ని ఆల్మోస్ట్ ఏంటంటే ఆ హైట్కి అయితే టచ్ అయింది మార్కెట్. కిందసారి ఈ హైట్కి అయితే వెళ్ళింది కదా, ఎగ్జాక్ట్గా అదే హైలో అయితే ట్రేడ్ అవుతుంది. అంటే మార్కెట్ అనేది సేమ్ హైట్లో ట్రేడ్ అవుతుంది. దాంతోపాటు చూసుకుంటే అయితే అక్కడ కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. అక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి మనకి ఫిబొనాచి లెవెల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1 to 2 లెవెల్ అయితే హీట్ అయింది. కాబట్టి ఏంటంటే షార్ట్ టర్మ్ పర్పస్కి ఇది కొద్దిగా డేంజర్ అన్నట్టు. మనకి ఈ ఎల్లో లైన్ ఇవన్నీ టోటల్లీ చూసుకున్నట్లయితే ఈ జోన్ అనేది మనకి కొద్దిగా గుర్తుపెట్టుకోండి, కొద్దిగా జాగ్రత్త అయితే ఉండాలి. ఫ్యూచర్ ట్రేడింగ్ చేసే వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్త అయితే ఉండండి. మళ్ళీ చెప్తున్నాను, ఫ్యూచర్ ట్రేడింగ్ ఎవరైతే ఎంటర్ అయ్యారో కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేస్తే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. లేదా ఒకవేళ వీటికన్నా ఇంక్రీజ్ అవుతా అంటే మనం చార్ట్ చెక్ చేయాలి. ఇంకొక చెప్పాను కదా 3 days అయితే నాకు కరెక్ట్గా అనాలిసిస్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ లెవెల్లో మీరు చూసుకుంటూ ఉండండి. ఏమైనా బీటీసీ ఒకవేళ ధన్మని క్రాష్ అవుతే మాత్రం ఎక్స్పెక్ట్ చేయండి ఇంకా ఇది కూడా కొద్దిగా కరప్షన్ అయితే ఉంటుందని. ప్రస్తుతానికైతే ఎలాంటి క్రాషెస్ అనేది నేనైతే ఇంకా చూడలేదు. ఇంకా కూడా ప్రజెంట్ మనకి అదే ఉన్న హీట్ లెవెల్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ దాంతోపాటు చూసుకున్నట్లయితే మనకి మేజర్ లెవెల్ అయితే ఒకటి ఉంది. అది మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏదైతే బై సైడ్ లిక్విడిటీ ఏదైతే ఉందో ఆ లిక్విడిటీ అనేది ఉండిపోయిందంట మార్కెట్లో. కిందటిసారి ఉన్న లిక్విడిటీ అనేది ఈ లెవెల్ అయితే ఉండిపోయింది బయర్ సైడింగ్. కాబట్టి ఏంటంటే ప్రైస్ అనేది దానికి ఎగ్జాక్ట్గా అదే రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఈ జోన్లో ఉన్నంతసేపు షార్ట్ టర్మ్ పర్పస్కి కొద్దిగా రిస్క్ అన్నట్టు. ఇది గుర్తుపెట్టుకొని మీరు ఏంటంటే ట్రేడ్ అయితే చేయండి. ఎందుకు ఇది రిస్క్ అంటున్నామంటే మనం ఆల్రెడీ బాటంలో ఎంటర్ అయ్యాం. మనం ఎప్పటిదాకా ప్రాఫిట్ బుక్ చేసుకున్నామో స్ట్రాటజీ ప్రకారం వెళ్ళాలి. అండ్ ఎందుకు వెళ్ళాలని చూసుకుంటే ఇక్కడ మనకి 1 day టైం ఫ్రేమ్లో ఎలాంటి నాకు ప్యాటర్న్స్ అయితే కనబడలేదు. బట్ ఏదైతే 1 hour టైం ఫ్రేమ్లో ఉన్నాయో ఆ 1 hour టైం ఫ్రేమ్ చూసుకుంటే అయితే బీరిష్ డైవర్జెన్స్ అయితే ఫామ్ అవుతున్నాయి మెల్లిమెల్లిగా. అంటే ప్రైస్ అనేది మెల్లిమెల్లిగా ఏంటంటే స్ట్రెంత్ అనేది వీక్ అవుతూ ఉంది. నేను అబ్జర్వ్ చేస్తున్నాను, మీరు కూడా చూసుకున్నట్లయితే బీరిష్ డైవర్జెన్స్ అయితే ఫామ్ అయినాయి. 1 hour టైం ఫ్రేమ్లో కూడా మార్కెట్ అనేది కొద్దిగా బీరిష్లో ఉంది. అండ్ 2 hour టైం ఫ్రేమ్లో మార్కెట్ స్టిల్ బీరిష్ డైవర్జెన్స్లో ఉంది. అంటే మార్కెట్ స్ట్రెంత్ అనేది కోల్పోతుంది. అండ్ మనకి చూసుకుంటే 3 hours టైం ఫ్రేమ్లో బీరిష్ డైవర్జెన్స్ ఈ విధంగా ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే చూసుకుంటే 4 hours ఇంకా స్టిల్ పెండింగ్ ఉంది. అందుకోసం అనేది మార్కెట్ అనేది ఇంకా కొద్దిగా డిసైడింగ్లో అయితే ఉంది. ఎందుకంటే మనకి ఇంకా 2 లెవెల్ అయితే హీట్ కాలేదు కదా. మేబీ ఆ 2 లెవెల్ని లేకపోతే ఎల్లో లైన్ని ఈ లెవెల్స్లో హీట్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఒక డైరెక్షన్ అయితే చూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇది ఫ్లోకీలో అప్డేట్. అండ్ మీకు ఎలాంటి నేను సేల్ సిగ్నల్ ఇవ్వాలని అనుకున్నా నేను ఖచ్చితంగా గ్రూప్లో అప్డేట్ చేస్తాను. నేను చెప్పినప్పుడే మీరు సేల్ చేయండి. ప్రస్తుతానికైతే ఇంకా మీకు ఎలాంటి అప్డేట్ అయితే లేదు. అండ్ ఎవరైతే షార్ట్ టర్మ్ పర్పస్కి మనకు ఫ్యూచర్లో ఎంటర్ అయ్యారో వాళ్ళు మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేస్తే సరిపోద్దని నేను అనుకుంటున్నాను. వాళ్ళు కూడా ఇంకొక మీరు కుదిరితే ఏంటంటే ఈ మంత్ ఎండ్ దాకా వెయిట్ చేసి మనకి ఈ లెవెల్ దాకా వస్తాయేమో చెక్ చేసుకోండి. ఒకవేళ వస్తే మాత్రం కంపల్సరీ ఈ లెవెల్ ఏంటంటే మీరు ఫ్యూచర్లో అయితే ఎవరైతే ఎంటర్ అయ్యారో కొద్దిగా తీసుకుంటే బెస్ట్. కొద్ది వరకు ప్రాఫిట్ తీసుకోకపోతే మళ్ళీ కొద్దిగా ప్రైస్ అనేది లాస్ అవుద్ది కదా. అప్పుడు మనకి ఏంటంటే ఎగ్జాక్ట్గా టార్గెట్ ప్రైస్లో ఏంటంటే మనం ప్రాఫిట్ బుక్ చేయలేకపోతాం. అందుకోసమే చెప్తున్నాను. స్పాట్లో ఏంటంటే మళ్ళీ మూమెంటం ఉంటే మనం ఇవ్వచ్చు, కానీ ఫ్యూచర్లో అయితే ఇవ్వలేం. చూసుకొని మీకు తగ్గట్టు స్టార్ట్ అయితే చేసుకొని మీరైతే ట్రేడ్ అయితే చేసుకోండి. ప్రస్తుతానికైతే దీంట్లో అప్డేట్ అయితే ఇది. మీరేమనుకుంటారు ఇంకా దీని మించి ఇంకా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుద్ది అనుకుంటున్నారా? అవన్నీ అయితే మెన్షన్ చేయండి. ఆల్రెడీ గ్రూప్లో అయితే నేను మెన్షన్ చేశాను. దీనికన్నా ప్రైస్ ఇంక్రీజ్ అవుతే ఏమైనా ఛాన్సెస్ ఏ విధంగా ఉంటాయి, ఒకవేళ దీని దగ్గర నుంచి డౌన్ అవుతే ఏ విధంగా డౌన్ అవుద్ది అన్న దాని గురించి అయితే మళ్ళీ అప్డేట్ అయితే. డౌన్ అయితే మాత్రం మీకు ఇవ్వలేదు, ఒకవేళ పైకి వెళ్తే మాత్రం ఏ విధంగా ఇంక్రీజ్ అవుద్దని చెప్పాను. బట్ స్టిల్ ఏంటంటే కొద్దిగా రిస్క్ అయితే ఉంది. నేను రిస్క్ అంటున్నాను అంటే మాత్రం ఖచ్చితంగా ఆ జోన్లో షార్ట్ టర్మ్ పర్పస్కి రిస్క్ అయితే ఉంటుంది. ఓకేనా? అండ్ ఇంకా ఎవరైనా మన గ్రూప్లో జాయిన్ కావాలంటే ఖచ్చితంగా జాయిన్ కావచ్చు. గ్రూప్లో ఉంటే మీకు ఏంటంటే పర్టికులర్గా మీకు మంచి బాటంలో అయితే సిగ్నల్స్ ఇవ్వడం అయితే జరుగుద్ది. మీకు ఖచ్చితంగా ఏంటంటే మంచి ప్రాఫిట్ అయితే తెప్పిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే మీకు ఏదైతే వీడియో ఉందో దొరికితేనే ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్తే ఇక్కడ పిన్ మెసేజ్ అయితే ఉంటుంది. అక్కడ నా నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్కి మీరు ఏంటంటే ఒక 1000 రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసి ఈ టెలిగ్రామ్ లింక్ అయితే స్క్రీన్ షాట్ పెట్టండి. గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను.
ప్రస్తుతానికి అయితే ఇవైతే ఇంక్రీజ్ అయినాయి. దీనికన్నా ఇంకా చాలా కాయిన్స్ అయితే ఉన్నాయి, అవి కూడా ఇంక్రీజ్ కావడానికి అయితే రెడీగా అయితే ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో షిబా సంబంధించిన అవన్నీ కూడా చెప్తాను. షిబా సిగ్నల్స్ కూడా ఇవ్వడం జరిగింది, అవి కూడా కొన్ని లెవెల్కి అయితే వచ్చాయి. ప్రతిదీ మీకు ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను. ప్రతిదీ టెక్నికల్ పరంగానే ఉంటాయి. మ్యాక్సిమం నేను చెప్పాను కదా 70% టెక్నికల్గా ఉంటుంది, ఓన్లీ 30% ఫండమెంటల్గా అయితే ఉంటుంది. రిస్క్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే వస్తుంది. బట్ ఏ లెవెల్లో రిస్క్ తీసుకోవాలని తెలిస్తేనే మీరు ఏంటంటే మీ స్ట్రాటజీ కరెక్ట్గా కొడుతుంది. స్ట్రాటజీలో ఎలాంటి మిస్టేక్ ఉంటే మాత్రం, ఇప్పుడు అందరికీ తెలుసు ప్రైస్ అనేది ఈ రేంజ్లో బాగా ఇంక్రీజ్ అయింది, మనం ఈ రేంజ్లో ఉంటే మనం కొద్దిగా లాస్ అవుతాం కదా. మనకి కరెక్ట్ డైరెక్షన్లో ట్రేడ్ అవుతేనే మనకు మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. నేను అందుకోసమే చెప్తున్నాను, మార్కెట్ సైలెంట్గా ఉన్నప్పుడే మనం మెల్లిమెల్లిగా ఏంటంటే బై ఎంట్రీలు అయితే తీసుకుంటూ ఉంటాను. అవన్నీ మన గ్రూప్లో అయితే తెలుసు. మన గ్రూప్లో పర్టికులర్గా నేను ఏం చేస్తాను, మార్కెట్ ఎప్పుడైనా డౌన్ ఉన్నప్పుడు నేను అబ్జర్వ్ చేసి మీకు ఆ టైంలో బయింగ్ వాల్యూమ్ ఏదైతే ఉందో అవి సిగ్నల్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఓకే గైస్, దీంట్లో ఇంకా ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి. మీరేమనుకుంటున్నారో కూడా మెన్షన్ చేయండి. అండ్ గ్రూప్లో సిగ్నల్స్ జెన్యూన్గా ఇస్తున్నా లేదా అన్నది కూడా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.